వెల్కమ్ టు దృశ్యం న్యూస్. నిజామాబాద్ జిల్లాలో వరద నీటి ఉధృతి రోజు రోజుకు పెరుగుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, పోచంపాడ్, నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల వర్షపు నీరు భారీగా చేరుతోంది. గత 5 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయాల్లో నీటి మట్టం వేగంగా పెరుగుతుండటంతో అధికారులు వరద గేట్లను ఎత్తివేసి నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. దిగువ మంచిర గోదావరి నదుల్లో ప్రవాహం ఉధృతంగా పెరిగింది. పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా పశువులు, గొర్రెలు, రైతులు, చేపల వేటగాళ్లు నదీ పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లవద్దని సూచించారు. దీంతో శ్రీరామ్ సాగర్ వద్ద పర్యాటకుల రద్దీ పెరిగింది. వరద గేట్ల నుంచి ఉధృతంగా పడుతున్న నీటిని చూడటానికి ప్రజలు తరలి వస్తున్నారు. అయితే పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లుగా అధికారులు వెల్లడించారు. అదేవిధంగా నిజాం సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుండి భారీగా వరద నీరు చేరుతుండటంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయనున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. రెవెన్యూ, పోలీసు శాఖల ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చారు. అలీసాగర్ ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తి నీటిని విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వర్ష పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తున్నారు. వర్షాలు కొనసాగుతున్నందున అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు కూడా ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.